రైట్. ఇక్కడ కూడి వచ్చిన పెద్దలకి, విశ్వాసులకి అందరికీ ప్రభుపేటన వందనములండి. పోయిన వారము మీకు చెప్పాను, ఎంతమందికి గుర్తుందో తెలీదు. ఏమని చెప్పానంటే, గుర్తుందా అండి? మనుషుల్ని మాయ చేసేవాళ్ళు కానీ, మబ్బు చేసేవాళ్ళు కానీ, లేదంటే డబ్బుల విషయంలో కావచ్చు, కుటుంబంలో విషయంలో కావచ్చు, మనుషులు ఎంతోమంది మన దగ్గరకు వచ్చి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు అనే విషయాలు మీకు అప్పుడు సవాల్ చేసి చెప్పాను. ఆ ట్రిక్కులని, మ్యాజిక్లని ఈరోజు చూద్దామండి. మంత్రాలు, తంత్రాలు అనే విషయాలు కూడా టచ్ అవుతాయి. అలాగే వాస్తువులు చెప్పండి, ఈ మూలమఠాలు, తర్వాత స్టెప్పులు అంటారు కదండి, స్టెప్పులు మెట్లు, లాభము నష్టం అని మాట్లాడతారు కదా, ఈ విషయాలు కూడా వివరించడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీకు అర్థమయ్యే రీతిగా భాషలో నేను మాట్లాడతాను. మన కళ్ళ ఎదుట ఏదైనా ప్రమాదం జరుగుతుందనుకోండి, ఇలా చేస్తే నష్టపోతారు, ఇలా చేస్తే ప్రమాదంలో పడతారు, ఇలా చేస్తే చనిపోతారు, మన కళ్ళ ఎదుట కనపడుతున్నప్పుడు చెప్పడం తప్పంటారా, రైట్ అంటారా? ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఎవరైనా మనుషులు తిరుగులాడుతున్నారు అనుకోండి, ఇలా చేస్తే ప్రమాదంలో పడతారు, ఇలా వెళ్ళకూడదు, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం తప్పంటారా? ఉదాహరణ చెప్తాను. 2020లో కరోనా వచ్చింది, గుర్తుందా అండి? కరోనా దెబ్బకి అల్లడిపోయారు. ఈ కరోనా టైంలోనండి డాక్టర్లు ఏమని చెప్పారు తెలుసా? మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి, ముఖానికి లేదంటే ముక్కుకి, నోటికి మాస్క్ ధరించుకోవాలని చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకు చెప్పారు? అవి కానీ చేతులు కానీ శుభ్రంగా కడక్కకపోతే, ఈ మాస్క్ వేసుకోలేదనుకోండి, ఖచ్చితంగా చనిపోతారని చెప్పిండ్రు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కనుక కొన్ని విషయాలు, అరే ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, ఇవి తప్పు అని చెప్పడానికి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి చూస్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక, చాలాగానే భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడండి? దినములు చెడ్డవన్నాడు. మీకు పోయిన వారమో 2 వారాల కింద వివరించాను. ఈ దినాలు చెడ్డవి ఎలా అని భావిస్తున్నారంటే, సమాజంలో, సొసైటీలో చెడ్డవని ఎలా భావిస్తున్నారు? ఈ పౌలు గారు చెప్పాడు కదా అని క్రైస్తవులుగాను భావించే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. పెళ్లి టైంలోన బాగినాలి, పెళ్లి టైంలోన ముహూర్తాలు అంటారు కదండి, చెప్పండి, ఐడియా వస్తుంది మీకు. ముహూర్తాలు అనేవి పలానా రోజు బాగుంటాయి, పలానా రోజు బాగుండేలేవని ఎవరైనా చెప్పారా? పౌలు గారు ఏమో దినములు చెడ్డవన్నాడు. మరి వీళ్ళు మ్యారేజ్ టైంలో, పెళ్లి టైంలో మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే అడిగి చూస్తారు కదండి, వాళ్ళు పలానా రోజు బాగుంటుంది, పలానా డేట్కి బాగుంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారంటే నిజానికి అవి మంచి రోజులు అంటారా? దినములు చెడ్డవి అన్నాడంటే రోజులు చెడ్డవా లేకపోతే దినాలు చెడ్డవా? అర్థం కావడానికి మీకు పోయిన వారమే వివరించాను. అంటే పరిస్థితులు బట్టి, రోజులు బట్టి, ఆడ సిచ్యువేషన్ జరిగే సందర్భాన్ని బట్టి పౌలు గారు మాట్లాడాడు అనమాట, దినములు చెడ్డవి జాగ్రత్త అని. ఇది ఒక్క మాట అర్థం కావాలంటే, మనకంటే ముందుగా బ్రతికిన వాళ్ళు ఎలా ఉన్నారు? అమ్మోళ్ళు కానీ, తల్లులు కానీ, ముసలోళ్ళు బాగినాలి. ఒకప్పుడు మనకంటే అమ్మమ్మోళ్ళు కానీ, అవ్వోళ్ళు కానీ ఎలా బ్రతికారంటే, వాళ్ళ పద్ధతిగా సక్రమంగా బ్రతికారు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ముసుగు లేకుండానే వెళ్ళారు అనమాట. నిజమా కాదండి? ముసుగు వేసుకనే బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు మనకంటే అవ్వలు కానీ, బామ్మలు కానీ. అంటే ఆ రోజులు ఉన్న మంచి రోజులు ఈ రోజులు ఉన్నాయండి? పౌలు గారు ఆ విషయాన్ని బట్టి దినములు చెడ్డవన్నాడు. మరి పెళ్లి రోజులను పలానా ముహూర్తం, పలానా రోజు మంచి రోజు అని చెప్పారంటే నిజానికి అవి మంచి రోజులా, చెడ్డ రోజులు? ఆదికాండము రండి, ఆదికాండంకి రండి, చెప్తాను. అవి మంచి రోజులు ఎప్పుడు, చెడ్డ రోజులు ఎప్పుడు అంటే ఈ మనుషులు చెప్తున్నారు కాబట్టి మనుషులకు అర్థమయ్యే రీతిగా దేవుడు ఒక మాట అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము రండి, ఆదికాండము 1వ అధ్యాయము 31 చదవండి. దేవుడు
తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండి చాలాగండి. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మొదటి రోజు కానీ రెండో రోజు కానీ మన భాషలో మాట్లాడుకుంటే ఆదివారమైన, సోమవారమైన, మంగళవారమైన, బుధవారమైన, గురువారమైన, శుక్రవారమైన, శనివారమైన, ఆదివారమైన ఇవన్నీ రోజులు సృష్టించాడు కదండి. దేవుడు ఏమన్నాడు? చెడ్డ రోజులు అన్నాడా? చదవాలి, ఆడే మీకు అర్థమవుతుంది ఆన్సరు. దేవుడు తాను చేసినది యావత్తు అంటే అన్ని రోజులు మంచివి అని చెప్పాడు దేవుడు. పలానా రోజు చెడ్డది, పలానా రోజు మంచిదని ఎప్పుడు చెప్పలేదు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఈ మనుషులు కల్పితాలు చేసుకొని మనుషులు మాయ చేయడానికి, డబ్బులు లాక్కోవడానికి ఇవన్నీ మంచి రోజులు కాదు, చెడ్డ రోజులు అని చెప్పేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు. మరి దేవుడు సృష్టించిన ఈ మనిషిని మనకు తెలియదు కానీ దేవునికే తెలుసు. అందుకే అంటాడు ఏమంటే యావత్తు ప్రతిరోజు మంచి రోజు అని చెప్పాడు. మనిషి ఏమో పలానా రోజు మంచిది కాదని, పలానా రోజు చెడ్డదని మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజులు అనేవి ప్రతిరోజు మంచి రోజులే. ముహూర్తాల టైం అయినా, పెళ్ళి టైం అయినా ప్రతిరోజు మంచి రోజే. ఉదాహరణ అర్థం కావడానికి చెప్తున్నాను. కొంతమంది అండి, ఎవరైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ, కొంతమంది ఇంట్లో సుమా, అందరి ఇంట్లో కాదు, మంగళవారం కానీ శుక్రవారం కానీ డబ్బులు ఇచ్చేలేరు వాళ్ళు. ఇప్పుడు మనం పని చేసి ఉంటాం అనుకోండి, పని చేసినప్పటికీ నాకు ఖర్చులు లేవని 1000 రూపాయలు కానీ 2000 కానీ అడిగితే, మంగళవారం ఈరోజు లైట్ వేసాము, సాయంత్రం అయింది, ఇచ్చేలేమని మాట్లాడుతున్నారు. మంగళవారం ఇచ్చేలేరు, శుక్రవారం ఇచ్చేలేరు. అంటే ఇవి చెడ్డ రోజులు అంట వాళ్ళు భావిస్తున్నారు. బెంగళూరులో కనుక డబ్బున్న వ్యక్తిని ఆయన చూశానన్నమాట. ఈ మంగళవారము శుక్రవారం సాయంత్రం 6 అయితేనే ఇచ్చలేరు వాళ్ళు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ ఒక నమ్మకం అది. అరే ఈ టైంలో నా డబ్బులు ఇస్తే మాకు కీడు జరుగుతుందని వాళ్ళు ఆ భ్రమలో బ్రతుకుతున్నారనమాట. నేను వాస్తవానికి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళే జర్నీలో పోతుంటారు అనుకోండి, బైక్ మీద పోయేటప్పుడు ఏదో సడన్గా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయిందనుకోండి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ఇద్దరిలోన బండి మీద ఇద్దరు పోతారు కాబట్టి ఇద్దరిలో ఒకరికే గాయాలై ఉంటుంది, బాగా తగిలి ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోతే ఆ రోజు ఆవారము మంగళవారం, మొత్తానికి యాక్సిడెంట్ అయింది సాయంత్రం 5 గంటలప్పుడు. మరి హాస్పిటల్కి తీసుకుని పోయేసరికి 7 అయింది అనమాట. ఇప్పుడు 7 అయింది, డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తారు, డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు మంగళవారం అని డబ్బులు ఇవ్వకోకున్నట్లు ఉంటారా? చెప్పాలి. ఇప్పుడు ఉంటారా ఉండరా? పోని మంగళవారం అని ఇవ్వకపోతే చచ్చిపోతాడు ఆ మనిషి. నిజమా కాదా? అంటే ఇవి మనోనేత్రాలను గుడ్డితనం కలగజేయడానికి ఈ మనుషులు మాయ చేస్తారన్నమాట, డబ్బులు లాగడానికి. కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ అన్ని రోజులు మంచివని యావత్తు దేవుడు సృష్టించినప్పుడు యావత్తు మంచిదని చెప్పాడా. ఉదాహరణ, ఎందుకంటే ఈ మాట వచ్చింది కాబట్టి, వాస్తువులైనా బాగినాలి. వాస్తువులు ఈ స్టెప్పులు ఉన్నాయి తెలుసండి. ఇంటి నిర్మాణం చేసే టైంలో ఈ వాస్తులు అస్సలు నమ్మకూడదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మాయ చేసేది మాయగాళ్ళు. వాళ్ళ డబ్బులు లాక్కోవడానికి తినడానికి ప్రయత్నించే మాయగాళ్ళు. ఈరోజు నేను చెప్తాను, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. వాళ్ళు ట్రిక్ చేసే మనుషులు మాయ చేసే ఈరోజు చూపిస్తాను. ఎవరైనా ఎదురుగా ఢీకొని మాట్లాడండి, చూపిస్తాను వాళ్ళు చేసే మాయా మ్యాజిక్. కానీ చెప్తాను బాగినండి. ఇల్లు నిర్మాణం చేస్తారు కదండి, పలానా వ్యక్తిని పిల్లంపిస్తారు. మొత్తానికి ఒక మేస్త్రే ఉండాలండి, లేదంటే ఒక ఇంజనీర్ ఉండాలి. ఇంటి నిర్మాణం చర్చ్ అయినా ఇండ్లు అయినా ఒక మేస్త్రి అయినా ఉండాలి, లేదంటే ఇంజనీర్ అయినా ఉండాలి. ఎందుకంటే ఇంజనీర్ ప్లాన్ ఉంటుంది. పలానా చోట కాలం రావాలి, పలానా చోట భీం రావాలని ఆయనకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన రప్పించుకొని ప్లాన్ ఇస్తే మంచిది. ఓకే, మేస్త్రి పలానా కిచెన్ వచ్చినా, పలానా బెడ్రూమ్ వస్తే బాగుంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తాడు కానీ వేరే ఉద్దేశం కాదు. ఇది బాగుంది. కొంతమంది వాస్తువులు చూడడానికి ఇలా ఉంటే ప్రమాదం జరుగుతుంది, ఇలా ఉంటే కుటుంబం బాగుపడుతుంది అనడానికి వాస్తవానికి నిజమంటారా? మీకు అర్థం కాదు చెప్తున్నాను. వాస్తవానికి నిజమంటారా? వాళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. ఎక్కడ కోశికలను కర్నూలు బాగినాలి.
ఆయన పేరు సరిగ్గా తెలియదు. వాస్తులు చూసే ఒక ఆయన ఉన్నాడంట. మీ ఇల్లు ఇలా కడితేనే కోసిగిల, క్షమించండి కోసిగిలన గేట్ ఉంది కదండి, గేట్ వెనక బాగినాలి, గేట్ వెనక ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం కాడ కాలనీ ఉంటుంది, అక్కడండి పెద్దది ఇల్లు అది. మీరు చూడండి కావాల్సి ఉంటే 2 అంతస్తులు 3 అంతస్తులు దగ్గర దగ్గర ఉంటుంది పెద్దది ఇల్లు. ఇల్లు ఎక్కడైతే రోడ్డు ఉంటుందో అక్కడ మకాన్ చేసి కట్టాలండి బాగినాలి. ఎక్కడైతే రోడ్డు ఉంటుందో అక్కడే మకం కట్టాలి, ఆ డోరు వదలాలి. వదిలాడు, క్షమించండి వదిలాడు డోర్. ఇక్కడ రోడ్ ఎక్కడైతే ఉందో అక్కడే వదిలాడు డోరు. వదిలేసరికి ఆ ఇల్లు కట్టేటప్పుడు అప్పులు చేసి ఆ ఇల్లు నిర్మించాడు, కట్టాడు. మొత్తానికి మోల్డ్ వేసేసారు, డోర్ పెట్టేశారు. ఆయన అప్పులు తెచ్చిన డబ్బులు కట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడి బాధపడుతూ ఉన్నాడండి. డబ్బులు కట్టుకోలేక, చేత కావడం లేక ఏం చేశారంటే, ఏం చేయాలో ఏం తెలియక కానీ వాస్తు చూసే ఒక ఆయన వచ్చాడంట. ఏమన్నాడంటే, చెప్పాడు మొత్తానికి, అరే నువ్వు ఈ ఫేసు ఈ డోర్ ఇక్కడ పెడితే నువ్వు నష్టంలోనే పడిపోతావు, నష్టంలోనే ఉంటావు, నేను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా పైకి వస్తావని చెప్పాడంట. సరే చెప్పు సారు గారు లేదంటే అన్నగారు అని మాట్లాడతారు కదండి. ఆయన అందరి ఇల్లు మాత్రం రోడ్డు వైపు ఉంటే ఇతను మాత్రం రోడ్డు ఉంటుంది కదండి అక్కడ గుర్తు చేశాడు. మొత్తానికి డోర్ అనేది రైల్వే పట్టాల మీద ఉంది, అంటే రైలు పట్టాలు వాస్తానికి చూస్తుంది అనమాట. అంటే డోర్ అనేది రైలు పట్టాలు ఉంటాయి కదండి అక్కడ చూస్తుంది మకము. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఆ పక్కనే ఉంటుంది, రైలు పట్టాల పక్కనే ఉంటుంది ఇల్లు, డోర్ అక్కడే చేశారనమాట. రాళ్ళు కానీ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇంట్లోకి రాళ్ళు కానీ రాకోకున్నట్లు ఉంటాయా? ఆ చిన్ని గవ్వ రాయి వచ్చి కుటుంబంలో పిల్లకి కానీ తల్లికి కానీ తగిలితే మనిషి చనిపోకోకున్నట్లు ఉంటాడా? ఏది వాస్తువులు చెప్పండి? బతకడానికి చేతు ఒళ్ళు వంచుకోకున్నట్లుగా ఎవరి మీదే మీరు ఆధారపడితే మొత్తానికి డబల్ నష్టపోతారు. ఈ విషయాలు బైబిల్లో మీకు చెప్తూ వివరిస్తాను. స్టెప్పులు, ఈ మెట్లు అంటారు కదండి, ఈ మెట్లు. అరే ఫస్ట్ మెట్టు లాభమే ఉండాలంట, సెకండ్ మెట్టు నష్టం ఉండాలంట. ఈ లాభాలు ఈ నష్టాలు ఇంట్లోనే కలుగుతాయండి. మా ఇంటికైనా మీ ఇంటికైనా ఇప్పుడు కట్టిస్తున్న కొత్త ఇల్లు స్టెప్పులు ఉంటాయి కదండి, అవి ఎవరి ఇంటికన్నా వెళ్ళి చూడండి. ఫస్ట్ లాభ నష్ట, ఎక్కడైతే ఎండింగ్ లాస్ట్కి అవుతుందో వాటికి లాభం వస్తేనే మంచిగా ఉంటుందంట, లేకపోతే కీడు జరుగుతుందంట. అరే ఈ లాభము నష్టం అనేది ఇంట్లోనే జరుగుతుందా? ఖచ్చితంగా ఇంట్లో ఉన్నాయంటారా? మీకు అర్థం కావడం చెప్తున్నాను నా భాషలో. చాలా చెప్తాను బాగినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు ఉంటారు బాగినాలి. ఈ లాభాలు ఈ నష్టాలు మనోనేత్రాలను వెలిగిస్తాను సుమా. రైతులండి ఈ పొలం మిరప నారేసింటారు, ఉల్లిగడ్డ నారేసింటారు, ఇవన్నీ పొలంలో చేసే వ్యవసాయ రైతు ఉంటాడు కదండి. ఆ రైతు ఈ పెట్టుబడి పెట్టుకోకున్నట్ల, నీళ్లు కట్టుకోకున్నట్ల ఉండి, చేనికి అదే పొలానికి టయానికి వెళ్ళుకోకున్నట్లుగా ఉండి, లేదంటే నీళ్ళంతా కట్టి సరైన మందు కొట్టకపోతే, పంట చేతికి రాకపోతే అప్పుడు నష్టం వస్తుందా రాదా? నష్టం వస్తుందా లాభం వస్తుందా? సరైన మందులు కొట్టుకోనట్లు సరైన దానికి టైం టేబుల్ కొట్టకపోతే నష్టం వస్తుందా లాభం వస్తుందా? నష్టం వస్తుంది. ఈ పొలంలో చెప్తే ఏదైనా నమ్మొచ్చు, నష్టపోతారనే, రే బాబు ఇలా కొడితే లైఫ్లో బాగుంటావు, లేదంటే డబ్బులు బాగా వస్తాయి, లాభం వస్తాయి, ఇలా చేస్తే ఇలా కొడితే అని దీనికి కండిషన్ ఉంది. కానీ లేకపోతే సరి అయిన నీళ్ళు మందు కట్టకపోతే నష్టపోతామని దీనికి కండిషన్ ఉంది. కానీ అరే స్టెప్పులు నష్టాలు లాభాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? అంటే ఎంత గుడ్డిగా నమ్ముతున్నారంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. మరి ఏమంటున్నారంటే ఇవన్నీ చూపిస్తాను, నేను సొంతంగా మాట్లాడే విషయాలు కాదు, మీకు అర్థం కావడానికి, మిమ్మల్ని వినడానికి ఆసక్తి చూపించడానికి విషయాలు చెప్తాను. ఫస్ట్ బైబిల్లో నుంచి చెప్తాను. అరే ఈ జాగ ఇక్కడ వదిలేసి కట్టాలంట. అరే వదిలేసి కట్టకపోతే నష్టం జరుగుతుందంట. ఎలా జరుగుతుంది నష్టము? నువ్వు కష్టపడుకోకున్నట్లు ఎట్టిగా గాలికి తిరిగితే నష్టపోకున్నట్లు ఉంటావా? కష్టపడితే కదా. ఇవన్నీ నమ్ముతారండి. ఒట్టిగా ఏవి డబ్బులు రావు, గాలిగా తిరిగి వస్తాయేం డబ్బులు చూద్దాం, నష్టపోయేది నీవే. కానీ కష్టపడు, కొన్ని డబ్బులు వస్తాయి.
కానీ ఈ నష్టాలు, ఈ లాభాలు వాస్తవానికి ఇవి నమ్మొద్దండి. ఒక ఆయన చెప్పాడంట, కామెడీగా ఉంటుంది బాగినండి. ఒక ఓణిలో అండి ఇల్లు కట్టారు, బాగినది ఇల్లు కట్టారు. అవతల ఇల్లు అపోజిట్ ఇల్లు, ఇక్కడ అపోజిట్ ఇల్లు కట్టారనమాట. మొత్తానికి ఈ ఇల్లు ఒక డోర్ ఇక్కడ పెట్టాల్సింది ఆయన వాస్తు ఆయన చెప్పాడంట, అరే మీ ఈ డోర్ ఇక్కడ చేస్తేనే మీరు బాగుంటారు, బాగుపడతారు, లేకపోతే గొడవలు స్టార్ట్ అవుతుంది, జాగ్రత్త సుమా అని చెప్పాడంట వాస్తు చూసే ఒక ఆయన. అరే సరే అనికేసిన వాళ్ళు డోర్ పెట్టారు. డోర్ పెట్టిన తర్వాత ఇంక ఆపోజిట్ ఎదురు ఇంట్లోనైనా మనుషులు తిరిగాడేది చూస్తారు, మీ టిక్ టాక్ రెడీ అయ్యేది చూస్తారు, మొత్తానికి ఎదురు బదులు చూసుకుంటున్నారన్నమాట. ఆమెమేమో నా భర్తని ఎందుకు చూస్తావని అడుగుతుందంట, ఈమె ఏమో నా భర్త నువ్వు ఎందుకు చూస్తావని ఇలా కొట్లాడుతున్నారంట. అరే మాటికి మాటికి కొట్లాడ ఏం చేశారంటే ఈ గొడవ ఎక్కువయ్యి సెంటర్గా పెద్దగా మోడీ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు కట్టారంట, గోడ మొత్తం కట్టేశారంట. మొత్తం కట్టేసిన తర్వాత బంధువులు వచ్చారంట ఇంటికి. బంధువులు వచ్చి అడుగుతున్నారంట, బంధువులు ఏమమ్మా ఇదేం గోడ ఇంత పెద్ద కట్టేశారన్నారంట. ఆ చరిత్ర ఉందిలా అని చెప్పుకోకూడదు, దాన్ని చూసి నాకు మెంటల్ లెస్ అని ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ వాస్తు చూసిన ఆయన గొడవలు రావు, ప్రశాంతంగా ఉంటారని చెప్పాడు. మనుషుల చేతిలో ఈ వాస్తవాలు లేవు. మీకు కంఫర్ట్ఫుల్ ఎక్కడ బాగుంటుందో అక్కడ కట్టుకోండి. ఇవి ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు, రైట్. ఇప్పుడు వాస్తవానికి వాస్తులు చూసే వాళ్ళకి వాస్తు ఇక్కడే ఉండాలి, ఇక్కడే కిచెన్ రావాలి, ఇక్కడే బెడ్రూమ్ రావాలని వాస్తవానికి వాళ్ళు తెలుసా వాళ్ళకి? తెలుసా తెలీదా? తెలీదనే చెప్పాలి. నేను చెప్తాను, నాను బైబిల్ పట్టుకొని చెప్తాను, ఒక రెఫరెన్స్ ఉంది, అది ధైర్యం ఇస్తుంది అనమాట, ధైర్యపరుస్తుంది. యోబు గ్రంథంకు రండి చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? చాలాగండి. యోబు గారికి దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. యోబు గారికే కాదు, మనకి వాస్తులు చూసే ఆ ముక్కగాళ్ళకి దేవుడు ప్రశ్న చేస్తున్నాడు. ఏమని? అరే ఈ వాస్తులు చూసే వాస్తుగాళ్ళ, నేను భూమికి పునాది వేసేటప్పుడు మీరు ఎక్కడున్నారా అంటే వీళ్ళు వాస్తులు చూసే వాళ్ళు చెప్పగలరా? బైబిల్లో శాస్త్రాలను మించిన శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోబు గారే చెప్పలేకపోయాడు. ఆ రోజుల్లో సుమారు ఆ సంవత్సరాలు సరిగ్గా గుర్తులేదు, కానీ మనకంటే ఈ ఎవరైతే టెక్నాలజీ, ఏరోప్లేన్ కానీ, హెలికాప్టర్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ వీళ్ళంతా చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, వస్తువులు ఎవరైతే వాళ్ళకంటే పెద్ద వ్యక్తి ఉన్నాడు, శాస్త్రవేత్త యోబు గారు. ఆ యోబు గారికే ఒక ప్రశ్న చేస్తున్నాడు దేవుడు, యోబు నీవు వాస్తులు చూస్తున్నావు. నన్ను యోబు గారిని అనట్లేదు, యోబు గారిలాగే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, ఈ మనుషుల పైన ఆధారపడి బ్రతికేవాళ్ళు, వాళ్ళకి ప్రశ్న చేస్తున్నాడు దేవుడు, యోబు నువ్వు ఎక్కడున్నావు? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ప్రపంచాన్ని మించిన శాస్త్రవేత్తే సమాధానం చెప్పలేదు యోబు గారు. దేవుడు అన్నాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు అంటే యోబుకి మెంటలేకపోయింది. ఈ వాస్తులు చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి. యోబు ఎక్కడున్నాడండి? దేవుడు భూమికి పునాది వేసినప్పుడు. నేనే ఒకవేళ దేవుడే నాకు ప్రశ్న చేస్తే, మా తండ్రి కడుపులో, మా తండ్రి వాళ్ళ తాత కడుపులో, వాళ్ళ తాత ఇంకొక కడుపులో, అలా 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 వెళ్ళిపోతే చివరికి ఆదాము కడుపులో ఉంటాం మనం అందరూ. ఆదాము కడుపులో నుంచి చివరికి దేవుని కడుపులో ఉంటామన్నమాట. ఈ భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామని అర్థం అన్నమాట. మరి ఈ వాస్తు చూసే వాస్తగాలు ఇక్కడే బెడ్రూమ్ రావాలి, ఇక్కడే కిచెన్ రావాలని వాళ్ళు చెప్పే మాటలు ఎలా నమ్ముతారండి? చాలామంది ఈ వాస్తువులు చూసి ఈ బెడ్రూమ్ ఇక్కడ రావాలి, ఈ కిచెన్ ఇక్కడ రావాలి, ప్లేస్లు వదలాలి, వెనక జాగ వదలాలని కేసని చెప్పినప్పుడు గుణం మనుషులు కుటుంబంలో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఇంత ప్లేస్ వేస్ట్ అయిపోయిందని. మీకు కంఫర్ట్ఫుల్ చూసుకోవాలి. అరే ఇది జాగ వేస్ట్ అవ్వకూడదు, మనం వాడుకోవడానికి ఉండాలి, ఏదో ఒకటి ఉపయోగించుకోవాలని మీరు నిర్ణయించుకొని కంఫర్ట్ఫుల్ చేసుకుంటే పర్లేదు. ఒక ఆయన వాస్తు చెప్పిన పరకంగా కట్టించాడంట, ఆ కిచెన్ రాలేదు, అక్కడ బెడ్రూమ్ రాలేదు, చెప్పండి హాలు రాలేదు. ఎవరు? ఈ వాస్తు చెప్పే మాటలు విని
ఇప్పుడు బాధపడుతున్నారనమాట. కాబట్టి ఈ వాస్తులు చెప్పే వాస్తుగాల మాటలు నమ్మొద్దండి. కనీసం బుర్ర ఉపయోగించండి, కనీసం జ్ఞానంతో బ్రతకండి, అజ్ఞానంగా బ్రతకద్దండి. దేవుడు చెప్పాడు, అరే వాళ్ళకి నేను ప్రశ్న వేసేవారు ఎవరు సమాధానం చెప్పలేరా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికే వస్తారు. వాస్తు చూసే వాళ్ళు బాగా గమనించండి, వాళ్ళు పెద్దగా ఏం కష్టపడరు. చెప్పమంటారా? వస్తారు, ఏదో ఒకటి చెప్తేనే మన వాళ్ళకి తృప్తి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు వినకపోతే మనకు అసంతృప్తి, అసలు నెమ్మది ఉండలేదు. ఏదో ఒక పేతు, అరే అతని దగ్గర ఏదో చెప్పించుకోవాలి, ఇది ఎట్లుండదు ఏముండదు అనిపించి అతని దగ్గర తెప్పించుకొని చెప్పుకోరు. 10,000 20,000 5,000 ఇచ్చేవాళ్ళు లేరా అండి? అరే మన ఇంట్లో ఆరోగ్యం బాగాలేక పిల్లలు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ బాగలేకపోతే మంచం పడినప్పుడు కూడా ఒక హాస్పిటల్కి 200 ఇవ్వండి ఇచ్చలేరే. అదే మరి మాయగాళ్ళకి ఇస్తారు. మూర్ఖులుగా బ్రతకద్దండి, కనీసం ఉపయోగించుకోండి తెలివి. మేస్త్రీల కంటే వాళ్ళు కష్టపడతారు. అరే అరే ఈ ఇల్లు బాగా చక్కగా కట్టాలి, లేదంటే మనకు పేరు వస్తుంది, వీళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, అరే మేము ఈ పని చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, కష్టపడదాం చేద్దామని అన్న వాళ్ళకి ఒక 10 రూపాయలు కానీ ఎక్కువ ఇవ్వండి, గుర్తుంటుంది వాళ్ళకి. మీకు కానీ మంచి పని వస్తుడని మీకు కూడా సంతోషం ఉంటుంది. అరే గాలి తిరిగి పోయేవాడు వీడు వచ్చి ఇలా బాగలేదు అలా బాగలేదు ఇలా ఉంది అని చెప్పేసరికి గంటకనో ఒక 5 నిమిషాలు చెప్పేసరికి 10,000 ఇచ్చిన వాళ్ళు ఉండరు. కానీ 10,000 ఇచ్చి బాగుపడినారా? అది లేదు. అపోస్తుల కార్యంలో ఉండదు. ఇవన్నీ వాస్తువులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇకపోతే మంత్రాల గురించి ఆలోచిస్తామండి. మాంత్రికుల దగ్గరికి బైబిల్లోనే మనకంటే ముందుకు బ్రతికిన వాళ్ళే వెళ్ళిపోయి చూసుకున్నారనమాట. ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను, తర్వాత మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. యేసయ్య గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. వీలైనంత వరకు ఓపిక వినండి తల్లులారా అన్నలారా, ఇది మనకు జీవితంలో ఉపయోగపడే మంచి విషయాలు, దేవుడు చెప్పే మాటలు. మీకు మనుషులు ఎలా మోసం చేస్తారనే ట్రిక్గా చూపిస్తాను. ఎవరైనా రండి, అరే ఇలా మోసం, నేను మీ మధ్య కూడా మోసం చేయగలను, చేస్తా, పాఠంలో వెళ్తూ చేస్తా. బాగా నేను యేసయ్య గ్రంథం 8వ అధ్యాయం 19 చదవండి తల్లిలో త్వరగా. 8వ అధ్యాయము 19వ వచనం. యేసయ్య గ్రంథం. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచి వారి యొద్దకు కిచలాడి మంత్రజ్ఞులతకు వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు చాలాగండి నన్ను చదువుతాను. వారు మిమ్మును చూచి కర్ణా పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రాల జ్ఞాన యొద్దలకు వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్ద విచారింపవద్దా. చాలా ఈ మధ్యకాలంలో పిల్లలు ఏదో అంటారండి, అది మాట నాకు రాదు, బాగా ఏడ్చింది అనుకోండి వెళ్ళిపోతారు. ఎక్కడ మంత్రం ఏదో మంత్రించకంటానే ఇది ఇచ్చే ఏడు పాపేస్తారని, ఇలా జరుగుతుందని మంత్రించుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇస్తారు, ఏది ఇస్తారు? తాయితు. దీని గురించి మనకు ఐడియా లేదు, కానీ ఈ వాస్తులు, ఈ తాయితులు, మంత్రాలు ఇవి నిజంగా పనిచేస్తాయా, పని చేస్తాయో లేదో అనే విషయాలు కొన్ని విషయాలు చెప్తాను బాగినండి. చాలామంది అండి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఎక్కడ వెళ్ళిపోతారు? మంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు అంటారు, మంత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి అలా చేయండి అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్తారనమాట. ఇలా మీకు నొప్పి వచ్చిందా, ఇలా రోగం వచ్చిందా, మీ వాళ్ళే చేతబడి చేశారు. ఎవరో కాదని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరండి? చాలామంది ఉన్నారు. ఇకపోతే చాలామందికి మనిషిలోకి, ఒంట్లోకి, ఒక వ్యక్తిలోకి దేవుడు వస్తాడంట. నిజమా కాదా? దేవుడు వస్తాడా రాడా?
చెప్పాలి. కనీసం డైలీ చర్చికి పోతాం, వాక్యాలు వింటాం, పాటలు పాడతాం. దేవుడు వస్తాడా రాడా మనిషిలోకి? కనీసం ఎక్కడ వింటారు కదండి. పలానా చోటుకి వెళ్తే ఆయనకి ఒంట్లోకి, ఆయన మైలోకి దేవుడు వస్తాడంట. అక్కడ వెళితే అన్నీ జరుగుతాయి చెప్తాడని చాలామంది మీ నోట్లో వింటారు, మీ చెవులారా వింటారు. వాస్తవానికి ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో దేవుడు వస్తాడా? దేవుడు వస్తే ఆ మైలోకి, ఆ ఒంట్లోకి వస్తే అప్పుడు నిజాలు చెప్తారంటారు. అది వాస్తవానికి నిజమా కాదు? లేదు, రాడు. ఎందుకు రాడండి? దేవుడు ఏమన్నా పక్షపాత? అరే ఒకరిలోకి వచ్చి ఒకరిలోకి రాడంటే పక్షపాత? ఇప్పుడు తండ్రే ఉన్నాడు అనుకోండి, మన నాన్న అయినప్పటికి ఉన్నాడు అనుకోండి, పిల్లల్ని సరి సమానంగా చూస్తాడా? ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూస్తాడండి? సరి సమానమే చూస్తాడు కదా. అరే చిన్నోనికి బట్టలు తెచ్చాను, పెద్దోనికి కూడా బట్టలు కందాల. అరే చిన్నోనికి ఇది తెచ్చాను, పెద్దోనికి కూడా ఇది కందాల అని సరి సమానంగా చూసే తండ్రులే ఉన్నప్పుడు, మరి ఆత్మల కన్నా దేవుడు ఒకరిలోకి వచ్చి ఒకరిలో మాట్లాడి మిగతా వాళ్ళకి రాకుండా ఉంటాడా? అవన్నీ భ్రమ, అవన్నీ రారు. ఇంక తాయెత్తు గురించి, ఈ తాయెత్తు చూశారు కదండి. తాయెత్తు ఇక్కడ లేదు నా దగ్గర. తాయెత్తు అంటే 2000 చెప్పేవాడిని, మీకు 2000 అంటే 3000 చెప్పేవాడిని. ఇలాగే చెప్తారు. ఇప్పుడు తాయెత్తు గురించి నేను చెప్తాను బాగినండి. ఈ తాయెత్తు అనేది పలానా రోగం వచ్చింది, లేదంటే చిలక శాస్త్రవేత్త వాళ్ళు ఎవరో వచ్చింటారు ఇంటికో లేదంటే రోడ్డు మీద పోయే వాళ్ళు పిలిచి, అరే నీ భవిష్యత్తు, నీ జీవితం ఇలా ఉంది, ఈ జీవితంలో నువ్వు ప్రమాదంలో పడ్డావు, ప్రమాదం తప్పించాలంటే ఈ తాయెత్తు తీసుకోవాలన్నారు. మనుషులు ఈ తాయెత్తు తీసుకోవాలన్నారు. ఈ తాయెత్తు తీసుకుంటే ఈ ప్రమాదాలు, ఈ నష్టాలు పోతాయా? అప్పుడు ఏమంటారు, సర్లే స్వామి ఇవ్వండి అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. సరే ఇస్తాడు. ఈ తాయెత్తు ఎంత అంటే 2000 అని చెప్తాడండి. చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. సంత మార్కెట్లో, కోసిలో తాయెత్తుని అడగండి, 20 రూపాయలు 20 రూపీస్కి, లేదంటే 50 రూపాయలకి ఇస్తారు, 10 రూపాయలకి ఇస్తారు ఈ తాయెత్తును. ఈ 10 రూపాయల తాయెత్తు, 20 రూపాయల తాయెత్తు తీసుకొని ఇప్పుడు ఎంతకు అమ్ముతాడండి? 2000 చెప్తాడు. పెద్ద ఆ తాయెత్తులో ఏముండదు. ఏమని చెప్తాడంటే, ఈ తాయెత్తు తీసుకొని అక్కడెక్కడ పారే నీళ్ళ దగ్గర వదిలేసి రా, నీ సమస్యలు, నీ అప్పులు అన్నీ పోతాయని చెప్పేవాళ్ళు లేరా అండి? వాళ్ళకి 2000 ఇస్తారు. అరే 2000 2 రోజులు కష్టపడినా రాదు 2000. మరి అలాంటప్పుడు ఈ తాయెత్తుకి 2000 ఇస్తున్నారంటే ఎంత అజ్ఞంగా బ్రతుకుతున్నారు, అజ్ఞాన కాలంగా బ్రతుకుతున్నారో అర్థం చేసుకోండి. ఇంకా పాము విషయం, ఈ మూఢనమ్మకాలు బాగినది. పాము అండి కరిచిన తర్వాత తొందరగా హాస్పిటల్కి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళిపోతారు? పాము కాటు వేసినా, ఒకవేళ కొరికినా ఎక్కడికి వెళ్ళిపోతారు? వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇలాంటి మంత్రగాల దగ్గరికి పోతారు. అక్కడ పోతారు, వెంటనే ఇలా ఉండి ఎక్కడ కొరికిందంటే ఇక్కడ అని చెప్తారు. ఆ వీపు భుజాన ఇలా తడతారండి. ఇలా తట్టిన వెంటనే ఈ విషం అనేది ఎక్కేలేదానికి కేసి అని చాలామంది నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇది నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా? పాము కరిచినప్పుడు, లేదంటే కాటు వేసినప్పుడు ఈ మంత్రికుల దగ్గరికి పోయి ఆయన వీపు ఎవరికైతే కొరికింటుందో, కాటు వేసింటో ఆయన వెనుక వెళ్ళి ఒక ఆయన మంత్రికుడు ఇలా వీపు తడతాడు అనమాట. 2 సార్లు 3 సార్లు తట్టిన వెంటనే విషం పోతుందంట. ఇది నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా? నమ్మేలారా? అర్థం కావడానికి మీకు చెప్తాను బాగా. ఎందుకు నమ్ముతాను అనే దానికి విషయాలు చెప్తాను బాగా. ఒక వ్యక్తికి అండి పాము కాటు వేసిన తర్వాత ఏ టైంలో, ఏ సమయానికి పాము కాటు వేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణ, పాము ఎలకకు కానీ కప్పుకు కానీ కాటు వేసిందనుకోండి, విషము ఉండలేదు. ఆ కప్పుకో, ఆ ఎలక్కో కాటు వేసిన ఆ పాము విషము ఎలకు కానీ కప్పుకు కానీ పోతుంది. ఆ టైంలో ఒక మనిషికి కానీ కొరికితే, కాటు వేసి అంత విషయము ఎక్కలేదు. అది పాము కప్పుకు కానీ ఎలకు కానీ కాటేసిన తర్వాత కొంత టైం పడుతుంది అనమాట. ఆ టైం పట్టినప్పటికీ ఆ పాములో ఆ విషం ఏర్పడుతుంది. అంతవరకు ఏర్పడలేదన్నమాట.
అలాంటి టైంలోన కప్పును కానీ ఎలకను కానీ కాటేసిన తర్వాత ఎవరికైనా స్త్రీలకు కానీ పురుషులకు కానీ కాటేస్తే వెంటనే ఈ మంత్రికల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీపు భుజాన్ని తడితేనే అప్పుడు తగ్గిందని ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవానికి అవే జరిగేది. ఇంకొక విషయం, ఈ మంత్రికుల విషయాలు అన్నీ తెగొట్టడానికి ప్రయత్నిస్తాను బాగినండి. పిల్లి గురించి, పిల్లి అడ్డం వస్తే నష్టం జరుగుతుంది. ఈ పిల్ల అడ్డం వచ్చింది కాసి పిల్లి. పిల్ల అంటే ఏదో ఆడపిల్ల అనుకోవద్దండి, పిల్లి, కాసి పిల్లి. మన రోడ్డుకు కానీ ఎక్కడైనా ప్రయాణించే టైంలో రాత్రి కానీ ఎక్కడైనా ఎదురొచ్చింది అనుకని పాప బండి ఆపు, పిల్లి ఎదురైంది, కాసేపు ఆగుదాము, ఏర బండి పోని, ఆ బండి పోయిన తర్వాత పోదాం. అంతవరకు పోయలేరండి. ఎంతవరకు గుడ్డితనంగా నమ్ముతారండి. కాసిపిల్లలు మన ఇంట్లో లేవండి. కాసిపిల్లకి పాలు వేస్తాం, చికెన్ వేస్తాం, అన్నం వేస్తాం, అన్నీ వేస్తాం. చివరి మన దగ్గరికి కొట్లాడుతుంటుంది అనమాట ఆ కాసిపిల్లి. ఆ కాసిపిల్లి రోడ్డుకి ఎదురొచ్చినా ఆడే స్టాప్ మనిషిగా ఎవరైనా వ్యక్తి అరే ఏమైందిరా అంటే ఏం లేదు, పిల్ల అడ్డం పోయింది, దానికోసమే ఇట్లా పోయింది, అందుకోసమే నిలబడినా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంత గుడ్డితనంగా నమ్ముతున్నారండి. ఈ పిల్లి వల్ల దేవుడే ఈ పిల్లిని సృష్టించాడు, దీనివల్ల నష్టమేమీ లేదు. నిమ్మకాయ అంటే చాలామందికి భయం ఉంటుంది కదండి. నిమ్మకాయ బాగుంటుంది. ఆ నిమ్మకాయ ఎవరు చేశారో? దేవుడే చేశాడు. ఆ నిమ్మకాయకి 2 సూదిలో, ఏంటికలో చెప్పండి, కుంకుమ ఇట్లా చేశాడు. ఎక్కడ మనం ఇక్కడ పోతున్నాం, అక్కడ బాత్రూమ్కి, ఆ దారిలో ఎక్కడైతే 3 రస్సులు ఉంటాయి అక్కడే పెడతారండి. అక్కడ పెట్టిన తర్వాత ఆ చూసిన వెంటనే రే నిమ్మకాయ అనికేషన్ తీసుకుంటారా? అమ్మో నిమ్మకాయ రోయ్, ఏంటికలు, సూదిలు, అరే ఎవరు చేతబడి చేశారా అని మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఆ నిమ్మకాయ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను, షాక్ అవుతారు. ఏనండి, కొంతమంది నిమ్మకాయ బండ్ల కింద, బస్సుల కింద, లాయర్ల కింద తొక్కిచ్చే వాళ్ళు ఉంటారు. ఈ నిమ్మకాయలు ఇలా ఉపయోగిస్తారు సుమా, ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలు కూడా చెప్తాను. ఈ నిమ్మకాయ అనేదండి బాగా నేను అప్పటి నుంచే ఉంది. అది బైక్ కానీ, బస్సుకు కానీ, బుల్లారకు కానీ కొత్తగా తెచ్చినప్పటికీ ఈ నిమ్మకాయని టైర్ కింద పెడతారు. ఆ టైర్ కింద పెట్టి దాని మీద ఎక్కే పోవాలా, లేకపోతే ఏ ప్రమాదమో ఏదో జరుగుతుందని మాట్లాడతారు ఈ మనుషులు. అదేమీ జరగదు. ఆ నిమ్మకాయని ఎందుకు పెడతారనే విషయాలు మీకు క్లారిటీ చెప్తాను బాగినండి. మీకు ప్రశ్న చేస్తాను. అప్పుడండి ఈ టెక్నాలజీ లేదు. మన తాతల కాలంలోన ఏ ఊరికైనా వెళ్ళిపోవాలనుకుంటే, లేదంటే కాములదొడ్డికో, కోసికో, ఎక్కడన్నా, లేదంటే ఎక్కడ గుడికమ్మలకో, ఒల్లూరుకో మనం వెళ్ళిపోవాలంటే అప్పట్లోనండి ఎలా వెళ్ళిపోయేవారు? ఇక్కడ నుంచి ఏరే ప్రాంతానికి వెళ్ళిపోవాలన్నా, ఏరే గ్రామానికి వెళ్ళిపోవాలన్నా ఎలా వెళ్ళిపోయేవారు? కనీసం చెప్పండి. కాలినడకతో వెళ్ళిపోయేవారు. ఓకే, ఆ రోజుల్లో బండి లేదు, బైక్ లేదు, జీప్ లేదు, బస్సు లేదు, మనం ఏమీ లేదు. ఏమి లేకపోయిన టైంలో కొన్ని ఉన్నాయి. ఏటివి? గాడిదలు ఉన్నాయి సుమా, గాడిదలు, ఎద్దుల బండిగా మన వచ్చిన ఎద్దులు. ఈ గాడిదల మీదే ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా ఇప్పటికీ చూడండి, మన ఊర్లో తక్కువ, కొన్ని ఊర్లో కనబడుతుంటాయి. ఆ గాడిదల మీద ఏం చేశారంటే ఆ బట్టలు ఏదైనా బరువైన వస్తువుల్ని, సిమెంట్ కానీ, లేదంటే ఒడ్లు కానీ, బియ్యపు కానీ దాని మీదే తోలుతారనమాట ఇప్పటికైనా కూడా. ఆ రోజులు ఏరే ప్రాంతానికి వెళ్ళాలన్నా గాడిద మీద, గుర్రాల మీద, ఈ 2 ఉండేయండి. ఈ 2 దూరం అదే వేరే ప్రాంతానికి, దూరమైన ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? ఆ నిమ్మకాయ తీసుకొని ఈ గాడిదకి కానీ, గుర్రానికి కానీ ఆ కాళ్ళ కింద పెట్టేవాళ్ళండి ఈ నిమ్మకాయని. ఆ కాళ్ళ కింద ఎందుకు పెడతారు ఎవరికైనా తెలుసా అండి? ఈ నిమ్మకాయ అనేది గుర్రపు కింద, కాళ్ళ కింద కానీ, గాడిద కాళ్ళ కింద కానీ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళంటే ఆ నిమ్మకాయ అండి తొక్కిస్తేనే వాటికి దూరం ప్రయాణం వెళ్ళాలి కాబట్టి ఇట్లా ఉంటాయి కదండి, వాటికి చూపించడానికి రాదు. కానీ వాటికి మీరు చూసింటారు, ఎద్దులకు కానీ, ఆవులకు కానీ కొన్ని అజ్జలు ఉంటాయి. ఆ అజ్జల కింద సెంటర్ది హోల్స్ ఉంటుంది తెలుసా అండి? ఆ హోల్స్ కింద అలా తొక్కితేనే ఆ గాడిదలకు కానీ, గుర్రాలకు కానీ గాయాలు అవుతాయి అనమాట. ఎందుకంటే దూరం ప్రయాణం పోవాలి కాబట్టి గాయాలు అవుతుంది.
ఆ గాయాలు మానుకోవడానికి నిమ్మకాయలు పెట్టేవాళ్ళు అనమాట. ఒకవేళ దానికి గాయమైనప్పటికీ ఈ నిమ్మకాయలని తొక్కిచ్చేవారు అనమాట. ఆ నిమ్మకాయలు తొక్కిస్తేనే ఆ గుర్రాలకి ఆ గాడిదలకి ఆ గాయము మానిపోతుందన్నమాట. ఎలా మానిపోతుందంటే నిమ్మకాయలోనే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలోన సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడే ఆ గాయాల్ని మాన్చేస్తుందన్నమాట. ఇప్పుడు పెట్టండి ఆ టైర్కి, లేదంటే బండికి, బస్సుకు ఎందుకు పెడతారంటే అడగండి, వాళ్ళు చెప్పలేరు. ఏదో ప్రమాదం జరగకూడదని బాగా వెళ్ళాలని మాట్లాడుతున్నారు. కానీ ఆ నిమ్మకాయ వెనక ఉన్న పరమార్థం ఏమిటంటే ఈ గాయాలు మానుపోవడానికి ఆ నిమ్మకాయని పెట్టారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా మీరు ఏదైనా జ్వరం వచ్చినా జడ్డు వచ్చినా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదండి. వెళ్ళిపోయిన తర్వాత మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చేసిన ఈ ప్రకృతి దారే ఆ మెడిసిన్ వచ్చిందనమాట. అది తెలుసుకోవాలి. ఈ వేపాకు ఉందనుకోండి, ఈ వేపాకుని చాలా ఉపయోగపడుతుంది. ఒకప్పుడులో హాస్టల్లో వదిలేసేవాళ్ళు పిల్లల్ని. ఓపెన్గా చెప్పేస్తున్న, హాస్టల్లో వదిలేసినప్పుడు గజ్జి వచ్చేదనమాట. గజ్జి దురద గుల్లులు అవన్నీ వచ్చేవన్నమాట. ఆ వేపాకుని దంచి ఒంటికి అంటించుకుంటేనే ఆ గజ్జిపోతుంది అన్నమాట. ఇదంతా మెడిసిన్ ఎవరు చేశారు? ఇవన్నీ ఉపయోగపడడానికే చేశారు. కానీ ఈ మూఢనమ్మకాలు, ఈ మనుషుల్ని లేపేయాలి, ఇలా చేయాలని చేసిన ఇవన్నీ నమ్మద్దండి, ఇవన్నీ జరగవు. ఇంకొక విషయం ఏమిటంటే మెరక్కాయని చూసి కానీ భయపడే వాళ్ళు ఉన్నారు. ఆ నిమ్మకాయ పక్కన మెరక్కాయ ఉన్నా కానీ, అరే మెరక్కాయ అమ్మో ఇక్కడ ఉండకూడదని పారిపోయే వాళ్ళు లేరా అండి? మెరక్కాయ ఏముందండి, మనం చేనులో పొలంలో పండించుకుంటాం. పెచ్చకాయ తింటాం, ఉట్టకాయ తింటాం, అన్నీ తింటాం. అదే రోడ్డు మీద పడేసరికి అమ్మో అని శాఖాతాం. ఎంత తెలివి తక్కువ బ్రతుకుతాం చూడండి. ఎండిన మెరక్కాయనే మనం వంటలో ఆ కళాయి పెట్టి నూనె వేసి గోలిచ్చి తింటారు మన ఆడవాళ్ళు. మరి అదే బయట చూసేసరికి అమ్మో మిరపకాయ ఇది, నిమ్మకాయ ఇది, దూరం వెళ్ళిపోవాలి స్వామి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏమి జరగవు, ఇవి దేవుడు చేసిన విషయాలు. అపోస్తుల కార్యములు రండి, అపోస్తుల కార్యములు త్వరగా ముగిస్తాను. లాస్ట్ రెఫరెన్స్ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9-10 వచనాలు. సీమోన్ అని ఒక మనుషుడు ఉండను, లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు, తను ఎవడినో యొక్క గొప్పవాడిని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరిచుచుండెను. చాలా కానీ బైబిల్లో ఇలా మనుషులను మాయ చేసే, ఆశ్చర్యం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇట్లే ఉంటాడు, మ్యాజిక్ చేస్తాడనమాట. సుధీర్ మ్యాజిక్ చేశాడు ఒకటి, పావురాన్ని. ఇలా ఖర్చు పని ఇలా పావురాన్ని తీస్తాడు. అలాంటి మ్యాజిక్లే ఇలాంటి ఎవరు సీమోన్ చేశాడు బైబిల్లోన. ఆశ్చర్యపోయి చూస్తారంట, అరే సీమోన్ ఏంటి ఇంత పవర్ ఉంది, ఇంత శక్తి ఉంది, ఎలా చేస్తాడని మొత్తం శాఖారంట అక్కడున్న ప్రజలు. మన ఊర్లో కానీ చూడండి, సర్కిట్ చేసేవాళ్ళు కానీ ఇందాక 1 month కింద అనుకుంటాను మనూరు బస్ స్టాండ్లో వేసారనమాట. నన్ను వెళ్ళలేదు కానీ చెప్పారు కొంతమంది. ఇలా అక్కడొక కట్ట ఇక్కడొక కట్ట సెంటర్ ఒక తాడేస్తారు. ఆ తాడు వేసి ఆ తాడు పైన ఒక కర్ర పట్టుకొని నడుస్తారనమాట. ఇదంతా చూసి మనం ఏమంటే అమ్మో కిందకి పడితే చచ్చిపోతాడు, ఎంత డేంజర్లో ఉన్నాడని మాట్లాడతాం మనం. నిజమా కాదు? అట్లా షాక్ అయ్యే విధంగా ఆ రోజు సీమోను ఉన్నాడు. పవర్. ఇంకా మ్యాజిక్ ఖర్చుతో ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే రకాలు చేసే మ్యాజిక్లు ఉన్నాయి కదండి. అప్పటికే అపోస్తుల కార్యంలో అపోస్తుల్లో ఉన్నాడు మ్యాజిక్ చేసేవాళ్ళు. కొంతమంది అండి మన సర్కిల్లో మాట్లాడుకుంటే మంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని విషయాలు చెప్తారు. మా జీవితం బాగాలేదు, మా పరిస్థితులు బాగాలేవనికేసి అని మంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బాగా మంత్రికులు ముఖాన్ని చూసి కొంత ఫేస్ రీడింగ్ చూసి చెప్పే కెపాసిటీ ఇప్పుడున్న ప్రజలకి జనాలకి ఉన్నదా లేదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫేస్ రీడింగ్ మనం చెప్పొచ్చా చెప్పకూడదా? ఆటోమేటిక్ మన జతలో ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నాడు అనుకోండి, ఫేస్ రీడింగ్ పర్సనల్ ప్రవర్తన చెప్పగలం. అలాగే మాంత్రికుల దగ్గరికి వచ్చేసరికి ఏదైనా సమస్య ఉంటేనే మాంత్రికుల దగ్గర పోతుందని తెలిసే ఈ మాంత్రికులు ఏం చేస్తారంటే బాగినాలు, అలాంటి మాంత్రికులు స్ట్రిక్కే నేను చేస్తాను బాగినండి.
వస్తారు, కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఏమని, వీళ్ళు ఏదో సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వీళ్ళు ఏదో ఒకటి చేయాలని. కూర్చున్న తర్వాత, అమ్మ మీ పరిస్థితులు బాగాలేవు కదా, నాకు అర్థమయ్యేదే, మీరు ఏం చేయొద్దండి, నేను చెప్పినట్లుంటే వినండి. మిమ్మల్ని ముంచారంటే, ఎంతగా మిమ్మల్ని చెడిపారంటే, మీ వాళ్ళే, బయటలో ఎవరు చెడిపలేదండి, మీ వాళ్ళే చెడిపారు. ఎట్లా చెడిపారంటే చూపిస్తాను నేనండి అనికేష్ అని. ఏం చేస్తారంటే ఇప్పుడు నీళ్ళు వేస్తానండి గ్లాసుల్లోకి. ఎలా ఉంది గుడ్డు? కనిపించడం లేదా? సరే, ఓకే ఓకే, కింద కూర్చోండి. కనిపిస్తుంది ఇప్పుడు? గుడ్డు ఎలా ఉంది? గ్లాస్లో వేసి నీళ్ళు వేసి పెట్టినాను. అమ్మ మీ వాళ్ళు, మీ అన్నదమ్ములే, మీ తెల్లపిల్లే మిమ్మల్ని అప్పుల్లోకి ముంచేశారండి, ఇలా చేశారండి అని చెప్పి, వాడు ఎందుకంటే మనుషులను విభ్రాంతి ఆశ్చర్యపోయేటట్లు చేస్తారు. అప్పుడు చూసింది మనం కూడా షాక్ అవుతాం, మరి నిజమే, స్వామి చెప్పేది నిజమే. ఎట్ల సమయం ఆ పరిస్థితి అంటే, అమ్మ దానికి ఒక సమస్య ఉంది, ప్రతి సమస్యకి ఏదో సమస్య సొల్యూషన్ ఉంటుందంట. మీ సమస్యకు కూడా సొల్యూషన్ నన్ను తీరుస్తాను సుమా అని చెప్పాడంట. సరే స్వామి గారు చెప్పండి, మా పరిస్థితులు బాగాలేవని ఇట్లా మాట్లాడారంట. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ వాళ్ళకి అర్థం కాకున్నట్ల, తమ్ముడు ఆ ఖర్చు ఇయ్యండి. ఇవన్నీ ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తున్న విషయాలు. మీకు అర్థం కావడానికి విషయాలు చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి అని చెప్తారనమాట. కళ్ళు మూసుకోండి అన్న తర్వాత, లేదంటే అక్కడ తిరగండి అంటారు అనమాట. ఏం చేశారంటే ఇంకా వాళ్ళు తెలుసుకోకుండా అట్లా అని ఇట్లా చేస్తారు. చేసిన తర్వాత ఏమో స్వామి ఏమో చదువుతున్నాం, ఏదో సొల్యూషన్ పెద్దగానే ఉండదు, ఈ స్వామిని పట్టుకుంటే సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా మనము గడ్డుపడతాం లైఫ్లో అనికేషని. తల్లి ఈ సమస్య మొత్తం తీరిపోతుంది, ఖచ్చితంగా నాకు 5,000 ఇస్తేనే ఈ సమస్యల నుంచి మిమ్మల్ని తీస్తాను అనికేషని. వాళ్ళు ఎదురిగే ఏం చేశారంటే, ఇలా చూడు తల్లి, మిమ్మల్ని నేను లేపుతాను, మీరు ఒకటి నాకు 5,000 ఇవ్వండి, సక్సెస్ఫుల్ అవుతుంది, చూడండి మిమ్మల్ని ఇట్లా పైకి తీసుకొని వస్తాను, ఇంకా ఇట్లా వస్తారు, మీకు అప్పులు అన్నీ పోతాయి, జ్వరాలు అన్నీ పోతాయి. ఇప్పుడు మీరు చూసారా లేదా? ఫస్ట్ ఏమో గుడ్డు కిందగా ఉంది, ఇప్పుడేమో పైకి వచ్చిందా లేదా? మీ ఎదురుగే నేను మంత్రం వేసాను, ట్రిక్ వేసాను. మీకు ఆశ్చర్యపోతారు, మీరు ఆశ్చర్యపోయింటారు కానీ నాకు తెలిసి నేను ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర పనిచేయదు. మీకే ఆ టెక్నాలజీ వాళ్ళ ముందర పనిచేయదు, వాళ్ళు చెప్పిందే శాసనము వాళ్ళు అంటారు. అప్పుడు చూడు తల్లి, మీరు ఖచ్చితంగా పలానా రోజుల్లో గడ్డికి వస్తారు, చిన్న మ్యాజిక్ కదండి, 5,000 ఇచ్చేస్తారనమాట. అంటే వీళ్ళు ఇలాంటివి అప్పుడే బైబిల్లో ఉన్నారు, ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు నాలాగా మీరు ఎలా ఆశ్చర్యపడ్డారో ఆ రోజుల్లో బైబిల్లో కానీ ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుగులో ఎన్నో ఇంకా ప్రయోగాలు చాలా ఉన్నాయి మిమ్మల్ని మోసం చేయాలంటే. ఇవి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేయడానికి ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్నారు మనుషులపై. అరే ఇలా ప్రాక్టీస్ చేసి మనుషులు మాయం చేసి డబ్బులు లాగేసుకోవచ్చురా అని వీళ్ళు వాస్తులు చెప్పే వాస్తుగాలైనా, ఈ మంత్రాలు చెప్పే మంత్రగాలైనా ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. ఇంకొకటి అండి, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, మంత్రగాళ్ళ దగ్గర చాలా డేంజర్. వాళ్ళకి ఒక సవాల్ ఇస్తాను, మామూలుగా చెప్తాను. ఈ చేతబడులు ఇవైతే రక్తాన్ని కానీ ఎంట్రుకలు కానీ ఇస్తే నేను చూస్తాను చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక విశేషాలు వదులుతున్నాను. నా వెంట్రుకలైనా నా రక్తాన్ని కూడా వాళ్ళకి ఇస్తాను. ఏ మంత్రికుడు దగ్గరికి వెళ్ళిపోతారో తీసుకువెళ్ళండి, ఏ చేతబడి చేస్తారో చేయండి,
కానీ నన్ను ముట్టుకోకున్నట్లు చేస్తేనే నేను ఒప్పుకుంటాను. అదేంటి? నన్ను ముట్టుకోకున్నట్లు చేయడం అంటే ఏమిటి? మాంత్రికుల దగ్గర ఒకటి ఉంటుందండి, అది యాసిడ్ ఏదో ఉంటుంది, మందు ఉంటుంది. అది ఆ మందు కానీ ఏ మాంత్రికుల దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉండలేదు, వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ మందు కానీ మనిషి పైన వేస్తే ఖచ్చితంగా చనిపోతాడు మనిషి. అలాంటి మందు ఉంటుంది మాంత్రికుల దగ్గర. అందుకోసం నేను అన్నాను, ముట్టుకోకున్నట్లుగా చేస్తేనే నేను ఒప్పుకుంటానని. అది మనం ముట్టుకున్నా చనిపోతాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తగలకుండానే, అది మందు పేరు సరిగ్గా గుర్తులేదు, అది దొరుకుతుంది. కానీ అది ఎక్కడ పెద్ద పెద్ద రిచ్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది ఆ మాంత్రికుల దగ్గర అది ఉంటుందన్నమాట. అది ఈ మనిషి మీద వేసినా, టచ్ చేసినా మనిషి చనిపోతాడనమాట. అలాంటి యాసిడ్, అలాంటి మందు ఉంటుందన్నమాట ఈ మాంత్రికుల దగ్గర. ఈ ఏంటికలో ఈ రక్తాన్ని ఏదేదో వచ్చి ఇచ్చేస్తారు కదండి, అవి ఏమీ పనిచేయవు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ వాస్తులు కానీ ఇవన్నీ నమ్మద్దండి. ముఖ్యంగా ఇల్లు అనేది మూలమాట అనుకుంటే చాలు, ఖచ్చితంగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా నమ్ముతారా నమ్మరా? మిమ్మల్ని ఇలాగే ఏరో ఊరికి వెళ్ళి తల్లులారా, అన్నలారా, తమ్ములారా, రండి 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 అని ఎక్కడ బస్ స్టాండ్లోనో ఎక్కడ గ్రామాల్లోనో వెళ్ళిపోయి వాళ్ళకి తెలియకోకున్నట్ల అనుకంట మోసం చేయగలను నన్ను ఇలాగా. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదాడా. అంటే అందరూ మంది మీరు కాబట్టి ప్రశ్నిస్తారు. ఏ బస్ స్టాండ్లోనే ఏ గ్రామాల్లోనే ఇలా వెళ్ళి ఇలా చేస్తే ఎవరైనా ప్రశ్నిస్తారండి వాళ్ళని? ఇది ఎలా చేస్తావు మాకు చెప్పు అని ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటారు? ఆ రోజు అడగరు. ఇలా చూసి అమ్మో ఏం చేశారు కదా, పెద్ద ఆచారం కదా అని మాట్లాడతారు తప్ప, అరే ఇది చేస్తున్నారంటే నిజమా అబద్ధమా? పసిగట్టే వాళ్ళు ఉన్నారా అండి? పసిగట్టే వాళ్ళు ఉన్నారా? లేరు. ఇలాంటి చేసే మాయగాళ్ళు మన ఎదుట వచ్చారు. ఇల్లే వాస్తులు చెప్పేవాళ్ళు. చెప్పండి, ఈ మంత్రగాళ్ళు వాళ్ళు ఏమి కష్టపడుకోకుండా డబ్బులు సంపాదిస్తారు. ఆ పని నేను కూడా చేయగలను ప్రాక్టీస్ చేస్తే, బుక్ చదివితే, గైడ్ చదివితే. కాబట్టి అవన్నీ మనుషుల్ని డబ్బులు లాక్కోవడానికి చేసే విషయాలే తప్ప వాస్తవానికి అవి నిజాలు కాదు. నేను వేరే ఊరికి వెళ్ళి ఇలాగ మీలాగ తల్లులారు మీ అప్పులు, మీ బాధలు, మీ కష్టాలు, మీ పిల్లలు పుడతారు, నన్ను చేస్తాను, చూపిస్తాను, రండి అని ప్రార్థన చేసే స్వస్థతలు ప్రార్థనని ఏదేదో చేసి అలా మాయ చేసి సేవకులు ఎంతోమంది కనపడుతున్నారు. అలా చేసి మనిషి కూడా బతకొచ్చు. కానీ ఇది మీకు తెలియడానికే చేశానన్నమాట. ఇప్పటికైనా తెలుసుకోండి. ఒక మేస్త్రికి అండి పర్లేదు, బాగా ఇల్లుని నిర్మాణం బాగా చేస్తాడు. ఎవడో అండి వాస్తులు చూస్తాడంటారే, నీ భవిష్యత్తే నీకు తెలియదు. ఆ మాంత్రిక బైబిల్లో ఉంటుందండి, యేషయా గ్రంథం 47వ అధ్యాయం చదవండి. ఏమంటాడంటే, ఒరేయ్ ఈ మంత్రగాళ్ళ దగ్గరికి ఎవరైతే వెళుతున్నారో, ఈ వాస్తుగాళ్ళ దగ్గరికి ఎవరైతే వెళుతున్నారో నేను వాళ్ళకి సవాలు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? ఎప్పుడైతే ఈ భూకంపం ఉగ్రత, దేవుని ఉగ్రత వచ్చేదంటే ఆ రోజు నువ్వు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా, నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినా ఆ రోజు నేను ఉగ్రత తెప్పిస్తాను రా, నువ్వు తప్పించుకుంటావా అని సవాల్ ఇస్తున్నాడు దేవుడు బైబిల్ అన్న. యేషయా గ్రంథం 47వ అధ్యాయం మొత్తం చదువుకోండి. సవాల్, అరే మీరు మంత్రులనే వాళ్ళే కాపాడతారు, వాళ్ళే ప్రమాదం నుంచి తెస్తారని మీరు మాట్లాడుకొని ఒకవేళ అక్కడ వెళ్ళిపోతే నేను వాళ్ళకి సవాల్ ఇసురుతాను. యోబు గారికి ఇచ్చినట్లు ప్రశ్న వేస్తాను, నేను కూడా వేస్తానని కేశాను. ఒరే మంత్రుగాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రజలారా, నేను ఉగ్రత దినము ఇలా భూకంపం తెస్తాను, ఇలా అగాధం తెస్తానని కేశాని ఆ రోజు సవాల్ చేసినప్పుడు అలా వస్తే, అలా భూకంపం వస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మంత్రిగాడి దగ్గరికి వెళ్ళిపోతారా? మంత్రాలు చేసే మంత్రగాళ్ళకి వెళ్ళిపోతారా? తప్పించగలడా మిమ్మల్ని? ఇప్పుడు భూకంపం వచ్చింది, కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో ఈ మంత్రికులు, ఈ మంత్రగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవడన్నా వచ్చాడా? నేను చేస్తాను, నేను తగ్గిస్తాను కేసని, ఈ మంత్రంతో ఇలా తగ్గిస్తాను, ఇలా కరోనా రాకుండా చేస్తానని ఎవడన్నా చెప్పాడా? అలాంటి ఉగ్రతని దేవుడు తెస్తే ఈ మంత్రగాళ్ళు కాపాడతారా? కాపాడలేరు. కాబట్టి ఈ విషయాలు ఆలోచించండి. ఇలాంటి మూర్ఖపు స్వభావం లాంటి మీరు ఆలోచించద్దండి. కనీసం బుద్ధి జ్ఞానం మీకు దేవుడు ఇచ్చాడు. ఇవి ఏవి వాస్తవాలు, ఏవి నిజాలు తెలుసుకోండి. అరే తెలిసిన వాళ్ళే ఇలా వాస్తువులు, ఈ మంత్రగాళ్ళ దగ్గర పోతే మిమ్మల్ని ఎవ్వరు బాగా చేయలేరు. వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది, అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు కదా, వాడు ఎంత తీసుకున్నాడని తీసుకున్నాడు రా 10,000, మంత్రగాడు తీసుకున్నాడు రా 5,000. ఇవి అన్నప్పటికీ అరే వేస్ట్గా 5,000 ఇచ్చేసాను రా, వేస్ట్గా 10,000 ఇచ్చేసాను, మీరు బాధపడే రోజులు వస్తాయి. కాబట్టి
మీ కళ్ళకు కట్టినట్టుగా ఈ విషయాలు చూపించాను కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఈ మాటలు చెప్పాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నాకు తెలిసిన విషయాలు చెప్తాను. కానీ మూర్ఖంగా మీరు బ్రతకద్దండి. తెలిసిన విషయాలు తెలియకపోతే అడగండి. నేను కూడా మేసరినే. ఈ వాస్తులు గీస్తులు ఏం నమ్మను. ఏదైనా వాస్తు పక్కన ఒక తమ్ముడు వచ్చి నాతో పంచుకున్నాడంట. ఏమన్నాడంటే, బాగినాలి, ఈ ఇల్లు ఇక్కడి నుంచే కట్టాలి, లేకపోతే చెప్పండి మీ ఇంట్లో వాళ్ళు ఏ ప్రమాదంలోనో ఎక్కడో ఒక చోట చనిపోతారని చెప్పాడంట. ఆ భయానికి భయపడి ఆ ఇల్లు జరిపాడంట. ఆ కుటుంబంలోనో అనారోగ్య పరిస్థితులు, వాళ్ళ కుటుంబంలోనో గాయాలు, దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి. మనుషులు చెప్పే విషయాలు నమ్మద్దండి. భవిష్యత్తు చెప్పిన దేవుడి విషయాలు ఖచ్చితంగా నమ్మండి. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ విషయాలు ఆలోచిస్తారని ఇంతవరకు ఓపికతో విన్నా మీకు వందనాలు మరొకసారి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంకా ఆలస్యమైంది కాబట్టి ఇంక సమయాన్ని తీసుకోను. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందామని, టైం ఓవర్ అయింది.